అంటే నష్టం ఎట్లా జరిగిందో చెప్పాలి ఫస్ట్. బీఆర్ఎస్ వాళ్ళు ఉత్తర విమర్శిస్తే కాదు కదా. ప్రభుత్వం 100 కోట్లు పెట్టి ఈవెంట్ పెట్టింది, ఏం ఒరిగింది అనేది ప్రధానంగా ప్రస్తావిస్తుంది. మొదటి స్పష్టత, ఇది ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం కాదు, ఇది ప్రైవేట్ కార్యక్రమము, ప్రైవేట్ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమము. ప్రభుత్వం అంటే మనందరం పన్నులు కడితే ఆ పన్నులని ఖర్చు చేసినటువంటి కార్యక్రమం కాదు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. అయితే ఈ ప్రైవేటు కార్యక్రమంలో ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజమైనటువంటి మెస్సీని వాళ్ళు ఆ ప్రైవేటు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ మాత్రమే కాదు, వాళ్ళు మనకంటే ముంగట కోల్కతా అయినా లేకపోతే ఇక్కడ హైదరాబాద్ అయినా మహారాష్ట్ర అయినా ఢిల్లీ అయినా దేశ పర్యటనలో భాగంగా ఈ ఈవెంట్స్ జరిగినాయి. తెలంగాణ వ్యవహారం వచ్చేసరికి ఇక్కడ ముఖ్యమంత్రి గారు తనతో పాటు గురుకులాల పిల్లలని తన యొక్క టీంలో పెట్టుకొని, మన టీం పేరు సింగరేణి, ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు సింగరేణి కాకపోతే ఇంకోరైనా ప్రైవేట్ వాళ్ళు కూడా ఆడుకునేటోళ్ళు. సో దాంట్లో మన పాత్ర ఉండాలి, తెలంగాణ ఉండాలి, తెలంగాణ యొక్క ఖ్యాతి చెప్పుకునేటటువంటి అవకాశం ఉండాలని ఎవరైనా ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ పిల్లల ఫోటోలు చూపించండి. ఇలా పేర్లు కూడా కావాలంటే చెప్తా. ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు కేవలం ముఖ్యమంత్రి గారి మనమడు అని చెప్పి మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతలే. కానీ అదే ముఖ్యమంత్రి గారితో పాటు మరి గురుకులాల్లో ఉంటున్నటువంటి పిల్లలు కూడా అదే మెస్సీతో అదే మైదానంలో ఆయన టీంలో ఆడుతున్నప్పుడు ఇది సమానత్వానికి సందేశం లెక్కనే చూసేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ, ఆదర్శంగా మనం మాట్లాడుకునేటటువంటి దానికి అవకాశం ఉన్నప్పటికీ దీన్ని భూతద్దంలో పెట్టి మరి బూతులు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు ఎత్తుకుతున్నాయో వాళ్ళు జవాబులు చెప్పాలి. అంటే గతంలో ముఖ్యమంత్రి గారు అంటే కేసీఆర్ గారు మనమని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే రకంగా విమర్శించారని వాళ్ళ వాదన కదా. అంటే ఇప్పుడు వచ్చిన ఆటలో కూడా రేవంత్ రెడ్డి మనమని కూడా తీసుకొచ్చారు, ఎందుకు విమర్శలు చేయలేకపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఇప్పుడు ఒకటే వ్యవహారం. నేనైతే ఇప్పుడు మీ ఇద్దరికి ఒకటి చెప్పిన, దినేష్, తరుణ్, వాళ్ళిద్దరు పేర్లు కూడా నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి టీంలో ఆడినటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రి గారి సింగరేణి టీంలో ఆడినటువంటి వాళ్ళు, దినేష్ అయినా తరుణ్ అయినా వీళ్ళందరూ ఏది గురుకులాలకి వచ్చి ఆడినటువంటి పిల్లలు. గతంలో భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం అప్పుడు ఎప్పుడు కూడా ఆచారం ఏంటిది అని అంటే, అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సతీ సమేతంగా వచ్చి తలంబ్రాలిచ్చుడు అనేటటువంటిది ఒక సాంప్రదాయం ఉండే. కేసీఆర్కి ఆయన అధికారం అనేటటువంటి అహంకారం ఎంత ఎక్కింది అని అంటే, పెళ్లి కానీ చిన్నపిల్లవాడు అనేటువంటి హిమాంశు ఆయన మన్మన్ తోటి తలంబ్రాలు పంపించుడు అనేటటువంటిది హిందువుల యొక్క మన యొక్క సెంటిమెంట్స్ని దెబ్బతీసే దాని విధంగా మనం చూసాం. ఎందుకంటే అది అధికారికంగా చేసేటటువంటిది ముఖ్యమంత్రి మాత్రమే సతీ సమేతంగా చేసేటటువంటి కార్యక్రమం ఉండే. దేవునికి తలంబ్రాలు ఎవరిస్తారు? దంపతులు వచ్చి ఇస్తారు. అసొంటిది మన్మన్తోటి పంపించినప్పుడు అది కాంట్రవర్సీ అయింది. అవును, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా అన్న, ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షం నుండి అన్నారు, అధికారికంగా ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాన్ని మన్మండి పంపించినప్పుడు బరాబర్ అంటారు. ఇది అధికారికమైనటువంటి ఈవెంట్ కాదు, ఇది ప్రైవేట్ ఈవెంటు. అని ఇంకొకటి, ఇక్కడ ముఖ్యమంత్రి గారు మనమడి ఆడలేదు, కనిపించిండు. ఇంకోటి అంటా ఉన్నా, కనిపించిన ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆడిన మిగతా తెలంగాణ బిడ్డలైనటువంటి వాళ్ళని కూడా టీంలో తీసుకొని సమానత్వాన్ని ఈరోజు చాటు చెప్పేటటువంటి విధంగా ఈరోజు మెస్సీ తోటి కలిసి ఆడినటువంటి దాన్ని మనమందరం కూడా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు మనమడు కనిపించిండు అని భూతద్దంలో బూతులు ఎత్తికేటటువంటి దుశ్చర్యకి బీజేపీ బీఆర్ఎస్లు ఎందుకు పాల్పడుతున్నాయో దీనికి సమాధానం చెప్పాలి. అంటే ముఖ్యమంత్రి మనమడిని దగ్గరుండి ఫోటో తీయించడం లేకపోతే ఆడించడం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అబ్బాయి మెస్సీతో ఫోటో తీయడానికి వస్తుంటే వెనక్కి తోసిండని అది కూడా సరిగ్గా. ఇప్పుడు నేను పేర్లు చెప్పిన కలిసి టీంలోనే ఆడిరు కదా, కలిసి మెస్సీతో ఆడిండ్రు కదా, కలిసి ట్రోఫీ తీసుకుంటారు కదా. ఒకటే నేను చెప్తా ఉన్నా, మన యొక్క ఆలోచన వంకర ఉంటే ఏదైనా తప్పులు ఎత్తుకోవచ్చు. మన రాష్ట్రం యొక్క ఖ్యాతి పెరిగింది, ఒక గ్లోబల్ దిగ్గజము ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీని మన రాష్ట్రానికి తెచ్చుకోగలిగినాము. పక్క రాష్ట్రంలో లెక్క శాంతియుతంగా జరగకుండా పరిస్థితి ఏమైందో మనందరం చూసినాం. అడేమైంది, అందరూ అడ్డం వచ్చిర్రు, కుర్చీలు మొత్తం ఇస్రాయిల్ చేసుకుని తర్వాత ఇబ్బంది జరిగింది కోల్కతాలో. హైదరాబాద్లో అట్లాంటిది ఏమైనా జరిగిందా? అంటే మన పోలీసులు ఎంత పకడ్బందీగా వ్యవహరించారు అంటే, పాలనా వ్యవహారమైనా, భద్రతా వ్యవహారమైనా, సమానత్వ వ్యవహారమైనా, ముఖ్యమంత్రి ఆడినటువంటి రికార్డు వ్యవహారమైనా తెలంగాణ ఈరోజు ఖ్యాతి పెంచేటటువంటి దిశగా మనం ముందుకు పోతుంటే బూతులు ఎత్తుకనికే సిగ్గులేదని చెప్పి మాట్లాడుతా ఉన్నా కేటీఆర్ని. నీ సోషల్ మీడియాని కోట్లు పెట్టి ఇంకెన్ని రోజులు ఈ దుష్ప్రచారాలకు పూనుకుంటావు? నీ బుద్ధి మారదా? కుక్క తోకకి
ఏమంటే ఇటుక పిల్ల కట్టినా కూడా 4 రోజుల తర్వాత తీసినా కూడా తోక వంకరనే అవుతుందని వంకర బుద్ధితోటి కేటీఆర్ ఆలోచించినన్ని రోజులు, దానికి మద్దతుగా బీజేపీ నిలబడ్డన్ని రోజులు, మీ యొక్క మానసిక పరిస్థితి మారనన్ని రోజులు తెలంగాణకి మీ వల్ల ఒక్క రూపాయి ఉపయోగం లేదు. ఏడనో ఫామ్ హౌస్లో కూర్చొని గంజాయిలో లేకపోతే మాదక ద్రవ్యాలు తీసుకొని యువతను పక్కదారి పట్టించుకున్నటువంటి వ్యవస్థ కాదు ఇది. ప్రజాప్రభుత్వంలో యువతని ఆకాంక్షలు పెంచే దిశగా భవిష్యత్తులో ఒక స్పోర్ట్స్ ప్లేయర్ కావాలన్నా, ముఖ్యమంత్రి ఫుట్బాల్ అయిందంటే నేను పెద్దగా ఒక ఫుట్బాల్ ప్లేయర్ అవుతా అని చెప్పి చిన్నపిల్లల మెదడులో ఒక స్పోర్ట్ స్పిరిట్ని రగిల్చున్నాడు అని అంటే ఆ పేరెంట్సే కాదు సర్వసభ్య సమాజం మెచ్చుకుంటుంది. ఇక్కడ ఎవరిని పక్కదారి పట్టిస్తున్నటువంటి విషయమే కాదు. అయితే మీరు ఇప్పుడు ఇంకొకటి కూడా అడగొచ్చు, మరి సింగరేణి ఎవరు అని. మీకన్నా ముందు నేనే చెప్తా. సింగరేణి అనేటటువంటిది మనకు అందరికీ తెలుసు బొగ్గుకు సంబంధించింది మాత్రమే అని. కానీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత జనరల్గా సింగరేణి పైసలు పెట్టి స్పాన్సర్షిప్ చేసింది అని అంటే ప్రైవేట్ వాడు కూడా చేసింది కదా, అపర్ణ అనేటటువంటి వాడు. సింగరేణికి ఎట్లుంటుంది అని అంటే సింగరేణి మాత్రమే కాదు, ఎన్టీపీసీ అయినా సింగరేణి అయినా ఎన్ఎంఆర్టీసీ అయినా ఎయిర్పోర్ట్ల కాడ యాడ్లు చూస్తాం మనం. ఎయిర్పోర్ట్లు పోయినప్పుడు ఎయిర్పోర్ట్ పిల్లర్ల మీద హోర్డింగ్ల మీద చూస్తామా లేదా? అవన్నీ కూడా ప్రభుత్వ సంస్థలే కదా. వాళ్ళకి వారి యొక్క బ్రాండ్లు పెంచుకోనీకే ఆ యొక్క సౌలభ్యాన్ని ఇస్తూ బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ని వాళ్ళు ఎక్కడైనా ఖర్చు చేసుకోవచ్చు. ఈడ కాకపోతే ఈ ప్రోగ్రామ్కి కాకపోతే పేపర్లలో యాడ్లకు ఇచ్చుకుంటారు, ఆడ కాకపోతే ఎయిర్పోర్ట్ల కాడ హోర్డింగ్ల కాడ ఇచ్చుకుంటారు. ఆ యొక్క నిర్ణీతమైనటువంటి ఆ యొక్క పైసలని ఎక్కడైనా ఖర్చు పెట్టుకుంటారు. అట్లాంటిది ఒక ఫుట్బాల్ దిగ్గజం వీడికి వచ్చినప్పుడు స్వయంగా మన ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు దాని యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికనే ఎవరైనా కూడా పాటుపడతారు. దాంట్లో సింగరేణికి అవకాశం దొరికింది మనకి. ఈరోజు సింగరేణి కేవలము రాష్ట్రంలో బొగ్గు తవ్వే దగ్గరనే మాత్రమే కాదు, రాజస్థాన్ మనం రాష్ట్ర సరిహద్దులు దాటి రాజస్థాన్లో సోలార్ ప్రాజెక్టులు చేసినాం. అది కాక దేశ సరిహద్దులు కాదు ఖండాలు దాటి ఆస్ట్రేలియా తోటి ఒప్పందాలు చేసుకున్నాం. దేని గురించి? రేర్ ఖనిజాల గురించి. అర్జెంటీనాకు సంబంధించినటువంటి మెస్సీ వచ్చిండు, భవిష్యత్తులో ఎంఓయు అర్జెంటీనాతో కూడా సింగరేణి చేసుకోబోతుంది. నేను అధికారికంగా చెప్తా ఉన్నా. అదే సింగరేణి ఎంప్లాయీస్ బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. మాకు ఇచ్చే జీతాలతోటి మీరు ఎట్లా ఖర్చు చేస్తారని చెప్పేసి అడగడం జరిగింది. అదే పొరపాటు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమవుతుంది అని అంటే ఒక అబద్ధాన్ని ప్రజల మెదడులకి తీసుకొని పోయినా నిజమని నమ్ముతారు. అది అమాయకులు. మనం వాళ్ళని తప్పు పట్టడానికి లేనే లేదు. కానీ నేనేమంటున్నా, ఇదే సింగరేణికి సంబంధించినటువంటి కారుణ్య నియామకాలకించి మొదలు పెట్టుకుంటే జీవిత బీమా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత మన శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు ఒక సింగరేణి కార్మికుడు చచ్చిపోతే 1,25,00,000 రూపాయల జీవిత బీమాను ప్రకటించింది ఇదే ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు ప్రమాద బీమా కూడా 40 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైనా మంచి చెడై కాలో చేతో ఇరిగితే రేపు పొద్దున ఏదైనా పని చేసుకుంటే ఇబ్బంది పడితే 40 లక్షల రూపాయల ప్రమాద బీమా కూడా ఈ ప్రభుత్వమే ఇచ్చింది. వాళ్ళ అభ్యున్నతి కోసం గతంలో ఇట్లాంటివి చేసినటువంటి 10 సంవత్సరాలలో ఏ రోజైనా ఒకటి చెప్పండి. వాళ్ళ బ్రాండ్ పెంచుకుంటా, వాళ్ళ సంక్షేమం చూసుకుంటా, వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటా, వాళ్ళకి బోనస్లు ఇచ్చుకుంటా, సింగరేణి అంటే కేవలం బొగ్గుకు మాత్రమే కాదు సోలార్లకు కూడా తీసుకొని పోకుండా, ఖండాలు దాటి ఆస్ట్రేలియా తోటి రేర్ మినరల్స్లకు తీసుకొని పోకుండా ఈరోజు ఆ యొక్క సంస్థ యొక్క ఖ్యాతి, ప్రగతి, ఆర్థిక శక్తిని పెంచేటటువంటి ఈ యొక్క నిర్ణయాలని విఘ్నులైనటువంటి నా సింగరేణి కార్మికులే కాదు, విఘ్నులైనటువంటి నా తెలంగాణ ప్రజలకి చెప్పదలుచుకున్నాం. ఇది మనం గర్వంగా తీసుకోవాల్సినటువంటి వ్యవహారం. ఆడ సింగరేణి కాకపోతే ఇంకోరన్నా కూడా వచ్చేటోళ్ళు. కానీ ఆ పేరు ప్రఖ్యాతులు మన సింగరేణికి ఎందుకు రావద్దు అనేటటువంటి ఆయన యొక్క ఆలోచన, అది మంచి లెక్క తీసుకోవాల్సినటువంటిదా, చెడు లెక్క తీసుకోవాల్సిందా? దేంట్లో రాష్ట్రం రాష్ట్రంలో సింగరేణి అనేటటువంటిది తెలంగాణది, అంటే తెలంగాణ ప్రజలది. తెలంగాణ ప్రజలది బ్రాండ్ పెరుగుతుంది అని అంటే రేవంత్ రెడ్డి గారు బ్రాండ్ పెరుగుతున్నట్టే. ఆయన వల్ల తెలంగాణకు బ్రాండ్ పెరుగుతుందంటే ఆ పని ఖచ్చితంగా చేస్తాడు. కానీ మాదక ద్రవ్యాలు పెంచి తెలంగాణ ఖ్యాతిని దించలేదే, లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టులు కూలగొట్టలేదే. గతంలో ఫార్ములా ఈ కార్ రేస్ పెట్టి ఎప్పుడో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడం, ఇంకేంది పెంచేది అని కూడా మాట కూడా. ఎంతమంది తెలంగాణ బిడ్డల్ని చూపిస్తాం అందులో కార్లు నడిపిన వాళ్ళని చూపెట్టు. ఇంకొకటి చెప్తా ఉన్నా, ఆడనన్న ప్రభుత్వం పైసలు అనధికారికంగా అధికార దుర్వినియోగం చేసి కేటీఆర్ పైసలు ఇచ్చిండు. తద్వారా ఆయన పార్టీ ఫండ్ తీసుకున్నాడు 40 కోట్ల పైన. వీడు అట్లాంటిది గిట్ట ఏమన్నా జరిగిందా? అరే నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా. మీరు ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత జరుగుతుందేమో, అప్పుడు బయట పడొచ్చాము. సింగరేణి తోటి ఉంది, ప్రైవేట్ తోటి కాదు కదా మనకున్నది.
సింగరేణి బ్రాండ్ పెంచుకున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు తన కుటుంబ సభ్యులు కనిపించరు అనే దానికే పెద్ద రవస చేస్తున్నటువంటి వాళ్ళకి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇదే గురుకులాలకించి ఉంటున్నటువంటి పిల్లలన్నీ కూడా అదే టీంలో తీసుకున్నాడు, అదే డ్రెస్సులు ఆడిపించుకున్నాడు. ఒక తెలంగాణలో సమానత్వం అనేటటువంటి సందేశాన్ని ప్రపంచానికి చాలా గట్టిగా చాటి చెప్పిండు. గ్లోబల్గా ఈరోజు తెలంగాణ అనేటటువంటి తెలంగాణ రైజింగ్తో ఒక బ్రాండ్తో మనం పోతున్నాము. గతంలో ఇట్లాంటిది ఎప్పుడైనా జరిగిందా అని నేను అంటున్నా. కాదని చెప్పండి. ముఖ్యమంత్రి గారు మనమడు పోయి సచివాలయంలో ముఖ్యమంత్రి గారి చేంబర్లలో ఆఫీసర్ల కాడ పోయి మంత్రాలు పెట్టిన చరిత్రలు కావు ఇవి. అవి చేస్తే తప్పు పెట్టండి, నేను కాదనా. అధికారికంగా ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాన్ని ఆయన కుటుంబ సభ్యుడు కొడుకో మనమడో చేస్తే తప్పు పెట్టండి. నేను మీ ఎంబడి ఉంటా. దాన్ని ఖండించేదే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్. గతంలో ఖండించింది రేవంత్ రెడ్డి గారు. సార్ అట్లానే 2 రోజుల నుంచి తెలంగాణ తల్లి విగ్రహం మీద సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. గ్లోబల్ సమిట్ అయిపోయిన తర్వాత కూడా తెలంగాణ తల్లి మాకు కూడా తెలిసింది ఏంటంటే ఆడ ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఎవడో ఆ విగ్రహాన్ని కిందికి వేసి ఆ ఫోటోలు దింపించారంట. తర్వాత దాని మీద కూడా విచారణ జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫోటోల కోసం వాళ్ళ వీడియోల కోసం నిలబడి ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా కింద పడుకోబెట్టి వీడియోలు తీసారనే సమాచారం మాకు కూడా ఉంది. దాని మీద భవిష్యత్తులో నేను మళ్ళీ సమాచారం ఇస్తాను. నన్ను కోసిన రూపాయి లేదన్న ముఖ్యమంత్రి 500 కోట్లు 2047 విజన్ కావచ్చు, మెస్సీ కావచ్చు, మొత్తం తతంగం కూడా 500 కోట్లు దుబారా ఖర్చు పెట్టారు కాంగ్రెస్ పార్టీ అనేది నడుస్తుంది. ఏది ఇంతసేపు నీకు అంత చెప్పినా రామాయణం అంతా అయిపోయినాక రాముడు సీత ఏమవుతుంది అంటే ఎట్లా? ఇది ప్రైవేట్ ఈవెంట్ అని నేను చెప్పిన. ఓకే. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నా, ఆర్థిక పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉంటున్నటువంటిది ఆయన దాచిపెట్టుకోలే. అసెంబ్లీలో సెషన్ పెట్టి మరి ప్రపంచానికి చెప్పిండు. అవునా కదా? శ్వేతపత్రం విడుదల చేసామా లేదా? ఛాలెంజ్ చేసి రమ్మనమా లేదా? ప్రతిపక్ష నాయకుడు రాలే కూడా. కానీ ఆర్థికంగా పురోగతి చెందేటటువంటి విధంగా ఆలోచనలు చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రగతిని సంక్షేమాలు సాధ్యమే కావు అని చెప్పి మాట్లాడినటువంటి ప్రతిపక్షాలు, 3 నెలల కంటే ఎక్కువ ఉండదని చెప్పినటువంటి ప్రతిపక్షాలు ఈరోజు ఈ టర్మ్ మాత్రమే ఉంటుంది అనే దాకా మేము తీసుకొని వచ్చినామా లేదా? సకాలంలో జీతాలు ఇచ్చేటటువంటి వ్యవహారమైన విమర్శలు చేశారు ప్రతిపక్షాలు అనేది. కానీ మా పాలన ఏందో మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. కాబట్టి ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా రికార్డు స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచిర్రు. ప్రజల మన్ననలు పొందుకుంటా ఆడబిడ్డల సంరక్షణ దగ్గరికించి సంక్షేమాలైనా, ప్రగతి పదంలో అయినా, నగరాభివృద్ధి అయినా, ప్రకృతి పర్యావరణ పరిరక్షణ అయినా అన్నిట్లలో కూడా ఈరోజు తెలంగాణ రైజింగ్ అనేటటువంటిది మనం ఇంకొకరికి స్ఫూర్తిదాయకంగానే ఈ యొక్క రాష్ట్రం నిలబెట్టింది తప్ప తలకాయ దించుకునేటటువంటి విధంగా పాలన ఎక్కడ లేదని మళ్ళీ కూడా నేను గట్టిగా చెప్పగలుగుతాను. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ కేటీఆర్ చెప్తున్న పరిస్థితి వ్యతిరేకత స్టార్ట్ అయింది, బ్రహ్మాండంగా మాకు కూడా సీట్లు వచ్చినాయి అంటున్నారు. ఏం చెప్తారు? ఎవడన్నా బ్రదర్లు ఇంతమంది ఉన్నారు మీరు. 10ల గతంలో వాళ్ళకి 8 మార్కులు వచ్చినాయి. నేను సింపుల్గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నా. గతంలో వాళ్ళకి 10కి 8 మార్కులు వచ్చిండే గ్రామ పంచాయతీ ఎన్నికలలో అని అనుకుందాం. అట్లాంటిది రోజు 2 మార్కులు వస్తే కూడా మాకు 0 రాలేదు, సెలబ్రేట్ చేసుకుందాం అనేటటువంటి దుస్థితికి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయింది అని అంటే 20% వచ్చినటువంటి దానికి కూడా మా పార్టీ ప్రభంజనం లెక్క పనిచేసింది అని అనుకుంటే, ఒకప్పుడు ఏం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయిలో గెలిచినందుకు మనం ఏమైతే సంబరాలు చేసుకోవాలి? కానీ టెన్షన్ పడకూడదు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, కేటీఆర్ చేతికి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినందుకు వచ్చే ఎన్నికల కలిని పార్టీని మొత్తం పండుకోబెట్టేటట్టుండని చెప్పి అయ్యే బయటికి వెళ్తున్నాడు. 19 తారీఖు అలా మీటింగ్ అందుకనే ఉన్నట్టుంది. అక్కడక్కడ మీ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు కదా ప్రజల్ని. ఎక్కడెక్కడ వాళ్ళ వాదన మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళ వాదన గట్లనే ఉంటది. ఇంత కొంతమంది ఇప్పుడు మీరే మీ ఛానళ్ళలోనే నేను వీడియో చూసిన, అనిరుద్ధ్ రెడ్డి గారు బెదిరించినట్టు ఆవేదనతోటి మాట్లాడినట్టుంది. కానీ ఆయన సొంతూరుకి నేను ఇంత చేసిన, 1.5 కోటి రూపాయల పనులు చేసిన, ఆయన కూడా నాకు కొంచెం ఇబ్బంది జరిగింది, ఆవేదన చెందిన వీడియో నేనైతే చూసిన. ఆయన బెదిరించినట్టు నేను చూడలేదు. నేనైతే ఒకటి చెప్తా చూడు, ప్రతిపక్షాలు ఎంత దుష్ప్రచారాలు చేసినా, ఎంత అబద్ధాలు నూకి పెట్టినా ప్రజల విశ్వాసం మా మీదనే ఉంది అనేటటువంటి దానికి సూచిగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు. అసలు మీరందరూ ఒకటి అడగాల, కేటీఆర్ కనిపించినప్పుడు మన జూబ్లీహిల్స్ ఎన్నికలు అనేటటువంటిది రిఫరెండం వీళ్ళ పాలనకి మాకు అని అన్నాడా లేదా? మాట మీద నిలబడేటోడు అయితే మాయమైపోవాలి. ఇప్పుడు నీకు ముఖం అనేటటువంటిది ఉంటే నువ్వు మాట మీద నిలబడేటటువంటి అయితే, మేము ఇప్పటింది కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పటింది వైట్ ఛాలెంజ్ల కాడికించి ఛాలెంజ్లు చేసిన సమయానికి వచ్చి చూపించినాం. కానీ మీకు ఇప్పటిదాకా అట్లాంటి చరిత్ర ఏం లేదు, అది వేరే సంగతి. కానీ నేను చెప్తా ఉన్నా, దయచేసి ప్రజలని పక్కదారి పట్టించేటటువంటివి వద్దు. ఎవరి జీతాలు తీసుకొచ్చి ఎవరికి పంచిచ్చింది ఇక్కడ లేదు. ఆ సంస్థ బలోపేతం కోసం సింగరేణి తన బ్రాండ్ వాల్యూ పెంచుకుంది. ఈరోజు దేశాలు దాటి మరి తన యొక్క వ్యాపారాన్ని విస్తరించుకుంది.
దానికి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం నుంచి సహకారం అందించడమే కాదు, ముందుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా ఆ శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారైనా ఎనలేని కృషి చేస్తా ఉన్నారు. సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం ఎంత విఫలమైందో అర్థమైందని కేటీఆర్ గారు చెప్పినారు మొన్న. గడిలలో కూర్చునేటోడు జనాలకు ఎప్పుడు కలిసేటటువంటి అలవాటు లేనోడు గా భాష మాట్లాడతాడు. ప్రతిపక్షంలో ఉన్న పాలక పక్షంలో ఉన్న ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా జెడ్పీ చైర్మన్ అయినా ఎంపీ అయినా ముఖ్యమంత్రి అయినా అదే ప్రజల మధ్యలో ఉన్నాడు, అదే ప్రజల మధ్యలో ఉంటాడు, అదే ప్రజల మధ్యలోనే బతుకుతాడు రేవంత్ రెడ్డి గారు. చివరిగా ఈ జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీలను కలిపేస్తున్నారు. అసలు ప్రభుత్వం ప్లాన్ ఏంది? ఆదాయం లేక జిహెచ్ఎంసీలో కలుపుతున్నారా లేకపోతే ఏమన్నా జరుగుతుందో? ఆదాయం గురించి కాదు, జనరల్ గా సిస్టమ్ ఎట్లుంటుంది మనందరికి తెలుసు. గ్రామ పంచాయతీలు కాస్త ఎప్పుడైనా మున్సిపాలిటీలు లెక్క, మున్సిపాలిటీలు కాస్త కార్పొరేషన్స్ లెక్క మలుతాయి. ఇది మనందరికి తెలిసింది, రాజ్యాంగం ఇచ్చేటటువంటి సిస్టమ్. ఫస్ట్ జనాభా తక్కువ ఉండి వసతులు తక్కువ ఉంటున్నటువంటి ప్రాంతాలను ఒక లెక్క, జనాభా పెరుగుతూ ఆర్థిక పరమైనటువంటి అంశాలు లేకపోతే వ్యాపారము దాని యొక్క వాణిజ్యమైనటువంటి అంశాలను తీసుకున్నప్పుడు అర్బనైజేషన్ ఎట్లా జరుగుతుందో మనం అందరం చూస్తాం. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ వరకు ఉంటున్నటువంటి మొత్తం కూడా మహానగరంలో కలిసిపోయినాయి, అన్ని కూడా అర్బన్ కిందకి వచ్చినటువంటివి. ఇంకా కూడా కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు అనేటటువంటివి కాదు, అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం కిందకి తీసుకోవాలి. వాళ్ళకు కూడా అభివృద్ధి చెందినటువంటి వెసులుబాటు ఇచ్చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి జనాభాని లెక్క కట్టుకొని ఈరోజు ఆ యొక్క టెరిటోరియల్ డివిజన్స్ జరుగుతా అంటే కేవలం ముస్లింలకు లబ్ధి చేకూర్చేలా ఈ విభజన ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ముస్లింలు ఎందుకు రోడ్ ఎక్కిరు? వాళ్ళకి లబ్ధి చేకూర్చేటట్టు గిట్ట మా యొక్క నిర్ణయాలు ఉంటే ముస్లింలు రోడ్ ఎక్కి మా మీద ఎందుకు ధర్నా చేస్తారు? ఎంఐఎం కూడా చేస్తుంది కదా మా మీద ధర్నా. అట్లా లేదు, వాళ్ళకి నచ్చేటట్టు లేదని వాళ్ళ వాదన. మరి ఏమంటావు? ఒకటి చెప్తున్నా, బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఆఖరికి మా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అబ్జెక్షన్స్ రేజ్ చేసిర్రు. అంటే ఎంత పారదర్శకంగా మేము చేస్తున్నామో మీరు గమనించాలి. నిజంగా కాంగ్రెస్ పార్టీ కూడా అబ్జెక్షన్స్ రేజ్ చేసింది అని అంటే కాంగ్రెస్ పార్టీ చేసుకోవాలంటే రూమ్లో కూర్చొని గతంలో చేసినట్టు చేసుకోవచ్చు కదా, కేసీఆర్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు కదా. కానీ అట్లా కాకుండా పారదర్శకంగా ఉండాలి కాబట్టి అబ్జెక్షన్స్ 3000 అబ్జెక్షన్స్ వచ్చినాయి. దాంట్లో సాహిత్యకంగా ఉంటున్నటువంటి కూడా పరిశీలనలో ఉన్నాయి. పారదర్శకతకి పర్యాయ పదము మా యొక్క ప్రజాప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వము ఒక రైల్వేటి చూపించేటటువంటి రీతిలో మేము నడవమని మరొకసారి తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు.